టీ నెడింపల్లి మచిరాగడ్డూరు మా యజమాని పేరు వెంకటేశప్ప. మమ్మల్ని వచ్చి ఇట్లా తొందర చేస్తున్నారు వాళ్ళ గణేశప్పని ఇంకా వచ్చి. గణేశప్ప ఎవరు గణేశప్ప? ఇప్పుడు బెంగళూరు. మేము షెడ్ వేసినా కూడా షెడ్లో కూడా వచ్చి ఆడవాళ్ళని వచ్చి రోడ్డులు తోడుకొచ్చి గలాట పెట్టి మేము అడ్డం వచ్చినా కూడా వాళ్ళు చర్చి పారేసినారు. ముచ్చలెత్తుకొని రోడ్డులు వచ్చి జేసీపీ కూడా వచ్చినా మేము ఇక్కడికి వచ్చింటే వచ్చినా కూడా మీరు ముట్టకూడదు అనేసి గలాట పెట్టి వాళ్ళు చర్చి అక్కడ వేసినారు. మా జమీన్ లెక్క వచ్చి మమ్మల్ని జోర్జీయం చేస్తున్నారు. ఇది మీ జమీన్? మీరు ఎన్నాళ్ళు ఈ జమీన్ లో ఉన్నారు? 40 ఏళ్ళు ఇంకా మేము ఈ జమీన్ లో ఉన్నాము. మేము ఈ జమీన్ లో ఉండి ఇది చేస్తా అంటే వాళ్ళు ఈ జమీన్ మాకు కావాలని చెప్పేసి గలాట్కి వచ్చి జోరుతినానికి వచ్చి నన్ను ఎవరు లేని చూసుకునేసి అపహరించుకోవాలని చెప్పేసి వాడు రోడ్డులు తోడుకొని వచ్చి జనాలు తోడుకొని వచ్చి జేసీపీని తోడుకొచ్చి ఇక్కడ గలాట పెట్టినాడు. మేము ఆడవాళ్ళు వచ్చి అడ్డం కాసుకుంటాం. మా ఇంట్లో ఎవరు లేరు మగవాళ్ళు. మేము ఆడవాళ్ళు వచ్చింటిమి గలాట పెడితే ఈడ్చి పక్కకు దుబ్బేసేవాడు గణేష్ గాడు. వాడినికనే మా జీవితం పాడైతుంది. వాడినికనే మాకు తొందర అవుతా ఉండేది. ఎన్నాళ్ళకు ఉన్నాడు? మొన్నే వచ్చిందా ముందుగా వచ్చి? ముందు కూడా వచ్చి గలాట్ పెట్టినాడు. ముందు వచ్చి గలాట్ పెట్టి రేక్రియా మాకు తెలియకుండా వచ్చి మళ్ళీ పూర్తి చేసినాడు. అప్పుడు మేము ఇక్కడ భోజనం చేసుకొని తింటా అంటే మాకు ఇల్లు వాకిల్ లేని దానికి ఇక్కడ భోజనం చేసుకుంటా అంటే భోజనం కూడా చెట్టు కూడా పారదెంగేసి బిడ్డ పాప నిడిచి పక్కకేసి వాడు వచ్చి జోరుజనానికి వచ్చి ఆ పొద్దు రేక్రియ గలాట్ పెట్టేసి జోరుజనం చేసేసి ఆ పొద్దు బండి వేసిండే. అప్పుడు ఇట్లా గలాట్ పెట్టిన దానికి రేక్రియ వచ్చి మూసేసేవాడు. ఇప్పుడు మళ్ళీ మాకు రావాలనేసి పెద్ద పెద్ద రోడ్డులు తోడుకొని వచ్చి వాళ్ళు జోరుజనం చేసి నన్ను మేము అడ్డం పోతే ఆడవాళ్ళు తీసి పారేసేవాడు. మాకు ఈ జమీన్ లో వస్తుంది ఇచ్చిండాము, ముందు ఇచ్చిండాము. మొన్న ఇప్పుడు నన్ను పారేసారు కదా మిమ్మల్ని, మీరు ఎక్కువ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినారా? లేదు, నన్ను ఇచ్చిండలేదు. ఇప్పుడు పోతాము. పోతారా? అప్పుడు మీ మొగుళ్ళు ఎవరు లేదా? లేరు. ఎక్కడ పోయినరా? ఎక్కడ పోయినా మళ్ళీ లాస్ట్ కి వచ్చా. అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయే టైంలో వచ్చా. వచ్చారా? నా పేరు వెంకటేశ్వరి. టీ నడిపల్లి మచిరాగడ్డూరు అమ్మనిగల్ పోస్ట్, దుఃఖసంద్ర హోబ్లీ, ముల్బాల్ తాలూకా, కోలార్ డిస్టిక్. 88 నుంచి నేనే పొజిషన్ లో ఉండి నేను అంత చుట్టూ ఎంగడిచినాను. పొజిషన్ లో ఉన్నాము. దౌర్జన్యం వాళ్ళ మధ్యలో వచ్చి కాలువ కొట్టాయి. ఆ కాలువ మేము కంప్లైంట్ ఇస్తుంది స్టేషన్ కి. రైకరయ్యే వాళ్ళు మూసేసి దాని డాకులలో అంతా మా తొట్టు ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని స్టేషన్ అంటే ఇచ్చినది ఇది ఉంది, స్టేషన్ అంటే ఇచ్చినది ఇది ఉంది, తాళదారు ఇచ్చినది ఇది ఉంది. ఇది ఇదంతా మాకు ఇచ్చినారు. 2 రకాలు ఇచ్చిన, 4-5 విధాలు ఇచ్చినా కూడా దౌర్జన్యం ఇది ఖరాబ్ ఉందని దౌర్జన్యం మీద వచ్చి మాకు తొందర చేస్తున్నాడు అన్నింటిలోనూ. మేము లేనిప్పుడు ఆడవాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి 2 విధాలు పనిచేసి స్టేషన్ నుంచి ఎంసీఆర్ కూడా ఇచ్చినారు. మళ్ళీ పోలీసులు వచ్చి నిన్న రాళ్ళు నటించినారు. లాస్ట్ టైం మేము అయిపోయినప్పుడు వస్తుంది. అప్పుడు వాళ్ళేమో ఇదనుకో పై. ఎన్ని ఎకరాలు ఉన్నా జమీన్? 3.5 ఎకరా ఉందా దీని ప్రకారం? 3.5 ఎకరా ఉంది. ఈ దీని ఇష్టపెట్టి మీకు ఇంకా జమీనే లేదు. సెక్రటరీ మేడం కూడా అడగండి, నా పేర్లు ఉంటే మేడం కూడా అడగండి వస్తున్నా. ఇది ఇష్టపెట్టి అడగానే గుంట లేదు, నా పేట లేదు. సెక్రటరీ మేడం అడగండి వస్తున్నా. దీని గురించి ఎన్నో తాను మేము పోయినాము, డాక్టర్లను తెచ్చినాము. మాకేం అనుకున్నాం కాలా ఎస్టీ జాతి చేరిన వాళ్ళు మేమేగానే. ఇది 2 కొడుకులు, 2 కొడుకులు. దీంట్లో 2 తలాఖరు ఇచ్చాను.
ఇద్దరు కొడుకులు తలాఖరు ఇచ్చాను ఇది వేరే గుర్తులేదు నా పేటలో లేదు. మాకు ఉండే కూడా చోటు కూడా లేదు. దీన్ని ఇచ్చితేనే మేము ఇల్లు వాకిలు కూడా పెట్టుకునేకి. మేము సెక్రటరీ మేడం అడగండి, సెక్రటరీ మేడం అడగండి వాళ్ళ పేటలో ఏమన్నా ఉందా గుంట్లో మాకు దీన్ని ఇస్తే దీని గురించి మీకు ఏమన్నా సాగులు ఏమన్నా ఇంకా లేదు సార్. 2-3 సార్లు ఇచ్చింటి మే కమిటీలో కూడా ఫైల్ ఉంది. ఇంకా దాన్ని వెళ్తారు ఎవరు దుడ్డు ఇస్తే వాళ్ళతో మాట్లాడతారు జనాలు యాదనికి. కానీ ఇదేమన్నా సాగువల్లి భూమి లేదంటే ఖరాబీ భూమి? ఖరాబ్ భూమి సార్. ఖరాబీ భూమి. ఖరాబీ భూమిలో మీరు ఎన్నాళ్ళు నెట్టి ఉంటారు సార్? ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాం సార్. 40 ఏళ్ళు దాని దాఖలాలంతా మొత్తం ఉన్నాయి. నేను ఉన్నట్లుగా నేను 88 ఏడు ఉంది, 88 ఏడు ఉంది. తాళదారు ఇచ్చిన ఎండాస్మెంట్ ఉంది. స్టేషన్ నుంచి ఇచ్చినది మాకు గలాట్ అయినప్పుడు తగ్గినది ఇది ఒకటి ఉంది. పేపర్కి ఇప్పించిన ఇది ఉంది. సరే ఖర్చు కాపోయింది సార్. సర్వే ఖర్చు కాపీ కూడా ఉంది. ఇది ఇన్ని ఉండి కూడా దుడ్డు ఎక్కడ వేస్తే అక్కడ మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు మీ పైన గలాట్ కోసం? గణేష్ సార్. గణేష్ అంటే ఎవరు? బెంగళూరు వాళ్ళు దెబ్బాల. బెంగళూరు ఎబ్బాల. ఏంటంటే మీ పైన గలాట్ కోసం? ఈ జమీన్ ఖరాబ్ ఉంది ఇంకా ఇక్కడ ఏడల్లా అని వాళ్ళ జమీన్ పోయిన కళ్ళేసుకున్నాడు కదా. ఇప్పుడు నీ జమీన్ పోయిన వచ్చేదానికి ఏమి ఇంకా రావాలి మాకు ఇక్కడ? గవర్నమెంట్ సర్వే వాళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా? వచ్చిండు సార్. అశ్వతాయి వచ్చిండా? అశ్వతాయి పట్టిండా? ప్రైవేటు. మీకంతా పక్కన నోటీసులు ఇచ్చినాడా? ఎవరికి నోటీస్ ఇచ్చిండ్రు ఎవరికి చెప్పి ఉండలే మాకు. 42 నంబర్ లాక్ అయింది. ఇది ఎన్నో నంబర్ సర్వే? 42 నంబర్ లాక్ అయింది. మాది 42 నంబరే. వాళ్ళు మటుకు సర్వే చేసే తాదారు మేడం ఇవ్వచ్చు, మాకు ఇవ్వకూడదు. ఏమే కానీ ఎట్లంతా జరిగి నేను చేపించినాను. సర్వే వాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి చేపించినారు సార్. ఈ నంబర్ ఇది ఈ నంబర్ లో ఉందా? ఇది లేదా? ఈ నంబర్ సార్. ఈ నంబర్ లోనే ఉందా? మీరు సాగుబడి వేసుకుంటారా? చేసుకున్నాను. ఆల్రెడీ పైలు కూడా ఉంది సార్. నాతో పైలు ఉంది అక్కడ ఇచ్చినాను. ఇంకేం మాట్లాడదు సార్.